G24 టీవీ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సబ్బవరం మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించిన సిడిపిఓ లలితా కుమారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ చేయడం అవివేకం. వైసీపీ విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు. విజయవాడ గాంధీజీ మున్సిపల్ కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో చేనేత వస్త్రధారణ పోటీలు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేత. సబ్బవరం మండల కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో ప్రాజెక్టు స్థాయిలో మంగళవారం తల్లిపాల వారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి 3 రోడ్ల జంక్షన్ లో మానవహారంగా ఏర్పడి స్లోగన్స్ చెబుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఓ లలితా కుమారి మాట్లాడారు. ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లల తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తల్లి గర్భం దాల్చిన దగ్గర నుండి బిడ్డకు 2 సంవత్సరాల నిండే వరకు మొత్తం 1000 రోజులని, ఈ 1000 రోజుల్లో పిల్లల్లో ఎదుగుదల 1% జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఈ వయసులో పిల్లల యొక్క మేధశక్తి 80% జరుగుతుందని, దానికి తల్లిపాలు ఎంతో తోడ్పడతాయన్నారు. దానితో పాటు పిల్లల్లో రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుందని తెలిపారు. అటువంటి తల్లిపాలను ప్రతి బిడ్డకు తల్లులు అందించాలని, కాన్పు జరిగిన వెంటనే ముర్రిపాలు పట్టించాలన్నారు. అలాగే పిల్లలకు 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సబ్బవరం వారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ రామ్మోహన్ రావు, ఏవో షేక్స్ బాబురావు, ఈవోపీ ఆర్డీ మహేష్ వారి సమక్షంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధి సిహెచ్ఓ స్వర్ణలత, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా సంక్షేమ శాఖ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈ వారం రోజులు కూడా ఈ తల్లిపాల వారోత్సవాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపాల ప్రాముఖ్యత గురించి కాబోయే తల్లులకి, అలాగే బాలింతలకి, పాలిచ్చే తల్లులందరికీ కూడా ఈ తల్లిపాల ఆవశ్యకత గురించి తెలియజేస్తూ వాళ్ళకి తల్లిపాలు ఇచ్చే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. అలాగే మొదటి 2 సంవత్సరాల బిడ్డ గర్భం దాల్చి నుంచి, తల్లి గర్భం దాల్చి నుంచి బిడ్డకు 2 సంవత్సరాలు నిండినంత వరకు మనిషి జీవితంలో అత్యధికంగా బరువు కానీ, ఎత్తు కానీ, మేధాశక్తి కానీ పిల్లల్లో ఎక్కువ శాతం ఉంటుంది. దానికి తల్లిపాలు ఎంతో దోహదం చేస్తాయి. కాబట్టి ఆ తల్లిపాల గురించి అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ వారం రోజులు కూడా వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, ప్రాజెక్ట్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మెడికల్ డిపార్ట్మెంటు, ఇటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అలాగే ఐసీడీఎస్ సహకారంతో ఇవాళ ప్రాజెక్ట్ లెవెల్లో ఒక ర్యాలీ అనేది నిర్వహించి తల్లులందరికీ కూడా ఈ అవగాహన అనేది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ చేయడం అవివేకమే అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 ఓట్లు మెజార్టీ కష్టంగా కనిపిస్తుందంటే కేవలం కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టాలనుకోవడం ధర్మమా అని ప్రశ్నించారు. గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కేవలం 50 ఓట్లు అధికంగా ఉన్నాయనే కారణంతో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పోటీ చేయలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించడం ద్వారా మన గౌరవాన్ని మనం కాపాడుకున్నట్లు అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, చోడవరం మాజీ ఎమ్మెల్యే కారణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, రుత్తల ఎర్రపాత్రుడు, చింతకాళ్ల సన్యాసి పాత్రుడు, బోలెం నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. నేను సంపద సృష్టిస్తాను, బాధలు మాత్రం ఉంది, నేను అక్షయపాత్ర ఉంది, నేను చేస్తానని చెప్పాడు. అప్పుడే 60 రోజులు అయింది, చేతి తీశాడు. అమ్మవారు అన్నాడు, ఏమి మా అప్పుడు పాలు అయిపోయింది, ఇది అయిపోయింది, అప్పుడు పాలు అయిపోయింది, నాకు తెలియదు. అప్పుడు 42 ఓట్లు ఉన్నాయండి. ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ అందరూ కలిసి. అదే తెలుగుదేశం పార్టీ వచ్చి 26 ఉన్నాయండి. అందులో మొన్నటి 2 ఇటు చోటు వెళ్ళారంటే నాలుగు కలుపుకొని 26 విషయాన్ని చెప్పారు. సరే 26 పోతారు కానీ మన 42 మంది మరి జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టి మన పార్టీని
వాళ్ళకి ఆలోచన పెట్టుకుని ఒక మాట మీద మనం ఉండాలని కోరడానికే ఇక్కడ నా పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చాను. నేను వచ్చినా, నాయుడు వచ్చినా, ధర్మశ్రీ వచ్చినా, అలాగే నాగేశ్వరం వచ్చినా, ఇక్కడ వచ్చిన రాజుగారు అందరూ వచ్చినా మీతో కలిసిమెలిసి కూర్చొని ఈ విషయాలు చర్చించాలని వచ్చాను. ఎందుకంటే మనం తెలిసి చూసాం మన ఎన్నికల్లో మొన్న యాక్చువల్గా ఏమనుకున్నామంటే ఎన్నికలయ్యేవి సంక్రాంతి వరకు 4 నెలలు 5 నెలలు కనుక ధరని మిగిలిన ప్రజలను గెలిపించారు కదా. ప్రజల ఆశతో ఏదో ఒక దీంతో ప్రభుత్వంలో ఆశతోనో వాళ్ళ మాటలను గెలిపించారు. మనం ఎందుకులే 4 నెలలు పోతే ప్రజలే తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో మీ పెద్దలందరూ ఉన్నాం. అయినా ఎందుకు వచ్చింది కాబట్టి మన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బద్దంగా మనం ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎన్నికలు మన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇస్తే మాటని అమ్మో అది చేయలేకపోతే మళ్ళీ ఏమనుకుంటారేటో మనం మాట్లాడిపోతామేటో తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది వయసు రీత్యా అవ్వచ్చు, అనుభవంతో అవ్వచ్చు, తండ్రి గారి వారసత్వం అవ్వచ్చు, అనుభవం లేకపోవచ్చు, తండ్రి గారి వారసత్వం అవ్వచ్చు, రాజకీయ లోకం తెలియకపోవచ్చు. ఆ ఎన్నికల్లో మొన్న రోజున విజయవాడలో మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పెద్దలందరినీ కూర్చోబెట్టి మనందరినీ ఏం చేద్దాం ఈ ఎన్నికల గురించి ఆలోచన చేస్తాం. ఏం చేద్దాం? ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా ఏం చేద్దాం ఎన్నికల్లో మనకి 858 ఓట్లు ఉన్నాయి మొత్తం జిల్లాలో. అందులో మనకి 600 పైసా కోట్లు మనకు ఉన్నాయి, 200 తెలుగుదేశం పార్టీ. మరి మనం నిలబడిన ఆవశ్యకత ఉంది, ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి అని చెప్పుకుంటూ అభ్యర్థిని నిర్ణయించడం. సరే నిలబడతాము, అందరూ కలిసి ఎన్నికలకు వచ్చాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇదే ఎన్నిక 2000 ముందు కూడా జరిగినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వైసీపీ మన పార్టీ వచ్చి అధికారంలో లేదు. మేము అప్పటికి వారికి మనకి తేడా చూస్తే 50 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అయినప్పటికి కూడా వద్దులే, ఎందుకంటే 50 ఓట్లు తక్కువ ఉన్నాము, మనం పోటీ చేయడం అప్రజాస్వామ్యం ఉంటుంది, ఈ రకంగా చేయకూడదు, వదిలేద్దామనే ఉద్దేశంతో అలా జరిగింది మాట. ఈరోజు సుమారు 400 ఓట్లు తేడా ఉంది. 400 ఓట్లు తేడా ఉంది. 400 ఓట్లు తేడా ఉంటే 400 ఓట్లని అప్రజాస్వామ్యంగా ప్రలాభంతో లేకపోతే వాళ్ళకున్న ఏదో అధికార ధర్మంతో ఇవాళ వచ్చి అపస్పాలు చేయడానికి వాళ్ళ ఎన్నికల్లో ఒకవేళ పోటీ చేస్తే ఆ రకమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఇది మంచి. మొదటి కోరిక ఏంటంటే నర్సీపట్నం మున్సిపాలిటీలో యలమంచి మున్సిపాలిటీ కంటే సుమారుగా 20-30 రెట్లు అధికంగా పన్నులు ఉన్నాయన్నా, దీన్ని పన్నులు తగ్గించాలి, పన్నుల భారం తగ్గించాలని చెప్పి మరి గౌరవ ఆ రోజు మన పార్టీ జగన్మోహన్ రెడ్డి కోరాం. ఏదైతే కోరామో మన దయ వల్ల, ఆ జగన్ దయ వల్ల మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మున్సిపాలిటీ మినిస్టర్గా ఉన్నారు కనుక నిజంగా 25% పన్నులు తగ్గించిన ఘనత ఇక్కడ మన వైఎస్ఆర్ పార్టీ జగన్ గారికి మన బొత్స సత్యనారాయణ గారు. ఎందుకంటే రాష్ట్రంలో పన్నులు పెంచుతారు కానీ తగ్గించేది లేదు. కానీ ఎన్నో నేను ఎంత తిరిగినప్పుడు కూడా ఆయన ఒక ధైర్యం చెప్పారు, బొత్స సత్యనారాయణ గారు, మరి నీకు నాది రా బయట నేను చేసి పెడతాను చెప్పి ఇచ్చారు. నిజంగా మేము జీవితాంతం కూడా సార్ మేము రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే ఎన్నాలైనా సరే నర్సీపట్నంలో మున్సిపాలిటీ పన్నులు తగ్గించిన ఘనత ఎవరంటే మాకు ఆ పేరు చిరస్థాయిగా ఉందంటే దానికి కారణం మీరు జగన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు. అందుకని మనందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మనందరూ కూడా కష్టపడి సార్ మాకు ఇక్కడ ఉన్నాయి సుమారుగా 90 ఉన్నాయి సార్. ఎంపీడీసీలు కానీ కౌన్సిలర్స్ కానీ అలాగే జడ్పీటీసీలు మొత్తం 90 మంది ఉన్నారు సార్. 90కి 2 చనిపోయారు సార్. ఉన్న 88 మందిలో 62 మంది మన వాళ్ళు ఉన్నారు సార్. 26 మంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కనుక మరి మీ అందరూ కూడా మీ 52 మంది మరి మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీ అందరూ మీతో పాటు వెళ్ళడానికి మీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సార్. దయచేసి మనకి
ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసిన శ్రీ బొత్స సత్యనారాయణ గారిని శాసన మండలి అభ్యర్థిగా మంగళవాడి నుంచి అభ్యర్థిగా ప్రకటించి నిరాశతో ఉన్నటువంటి మన ఎంపీటీసీ కానీ నిస్పృహతో ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ డిస్టెంట్గా ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ అందరికీ కూడా మీకేం పర్వాలేదు, ధైర్యంగా మీ వెనక మేము ఉన్నాం మనకి చెప్పుకోవడం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకున్న రాజమండ్రి జిల్లా కోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర న్యాయ సేవా విభాగం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా మరియు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు అడ్డతీకల మండలంలో కనీస సౌకర్యాలు లేని మారుమూల గిరిజన గ్రామమైన డి పోలవరపాడు రాజవొమ్మంగి మండలాల్లోని ఏబీ కాలనీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ గిరిజన గ్రామంలోని వారి యొక్క హక్కులు, చట్టాలపై అవగాహన న్యాయ విజ్ఞాన సదస్సుతో పాటుగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవా విభాగం కార్యదర్శి కె ప్రకాష్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆయా గ్రామాల్లో పర్యటించారు. అడ్డతీగలలో ప్రథమ శ్రేణి మ్యాజిస్ట్రేట్ గారి కోర్టు ప్రాంగణంలో ఈ మెడికల్ క్యాంపు చేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర న్యాయ సేవా విభాగానికి సంబంధించినటువంటి చైర్మన్ గారి యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు, గౌరవ జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైతే వెనుకబడిన జాతులు ఉన్నారో వారికి సరైనటువంటి సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి దృష్టికి వచ్చిన వెంట స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేయమని, ముఖ్యంగా ఎవరికైతే రవాణా సౌకర్యం కూడా లేకుండా అక్కడికి ఎటువంటి రోడ్డు మార్గం కూడా లేనటువంటి హ్యామ్లెట్స్ని, ఇల్లాక్ ఏరియాస్ని, ఏజెన్సీ ప్రాంతాలని వెళ్ళి ఈ ఆగస్టు 15వ తారీఖు లోపున అక్కడ మెడికల్ క్యాంప్స్, న్యాయ విజ్ఞాన సదస్సులు, పట్టాదారీ పాస్ పుస్తకాలు ఎలా తీసుకోవాలి, రేషన్ కార్డు ఏ విధంగా తీసుకోవాలి, అలాగే వారికి ఉండేటటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశూ చేయమని చెప్పడం మీదటే ఈ రోజున ఇక్కడ క్యాంపు. అలాగే రాజవొమ్మంగి మండలంలో ఉన్నటువంటి అమీనాబాదు మరియు ఇదే మండలంలో పోలవరపాడులో కూడా ఇవాళ ఈ క్యాంపు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నేడు రెండో రోజు నార్సింగ్ మండల కేంద్రంలో పిచ్చి మొగ్గలను తొలగించడం, మురుగు కాల్వ వద్ద నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, దోమల నివారణ కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్ మాట్లాడారు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం సందర్భంగా రెండవ రోజు కార్యక్రమంలో నార్సింగ్ మండలంలో పాల్గొనడం జరిగిందని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎలాంటి రోగాలు దరిచేరవని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు గ్రామంలో దోమల మందు, పిచికారీతో పాటుగా ఫాగింగ్ కూడా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రవికుమార్, పంచాయతీ ఈవో నాగభూషణం, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నార్సింగిలో రెండో రోజున మనం ఈ పల్లె దవాఖానా చుట్టుపక్కల గ్రామాలలో మనం ఇవాళ పిచ్చి చెట్ల మొక్కలని శుభ్రం చేయడం, అలాగే నీటి కుంటలు ఉన్న వాటిలో బ్లీచింగ్ చల్లడం, ఆయిల్ బాల్స్ కూడా వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే మనము మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ మీటింగ్ స్థానిక బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. సుమారు అర్ధగంట పాటు విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారుల్ని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల ఉపకార వేతనాన్ని విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంపత్, ప్రణయ్, మన దీక్షిత్, సతీష్, అశ్విత్, అభిషేక్, భరత్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు చేయకపోవడం సిగ్గుచేటు. గత ప్రభుత్వం విద్యార్థులపైన ఎలాంటి మొండి వైఖరి అయితే చూపించిందో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యార్థులపైన అదే మొండి వైఖరి చూపిస్తుంది. దీన్ని మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే విద్యార్థులకు పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలి. విద్యార్థులపైన సవతితల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, విద్యార్థులకు వచ్చే స్కాలర్షిప్ మా భిక్ష కాదు, మా హక్కు అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది. వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయకపోతే నీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను ఉద్యమాలు చేసినా సరే, నిన్ను గద్దె తిప్పైనా సరే మా విద్యార్థులకు స్కాలర్షిప్లు అనేది విడుదల చేసుకుంటాం. జై హింద్, జై భారత్. మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం గడిపెద్దపూర్ గ్రామంలో ఆదివారం దారుణ హత్యకు గురైన బేతయ్య అనే వ్యక్తి కేసును అల్లదుర్గం పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో అల్లదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టి 24 గంటల వ్యవధిలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో అల్లదుర్గం సిఐ రేణుక కేసు వివరాలను వెల్లడించారు. సిఐ రేణుక మాట్లాడుతూ ముస్లాపూర్ గ్రామానికి చెందిన చిత్తారి బేతయ్య, అదే గ్రామానికి చెందిన పోచయ్య మల్లేశంలో గడిపెద్దపూర్ శివార్లో గొడ్డలతో మెడపై నరికి అతి దారుణంగా హత్య చేశారని తెలిపారు. ఈ హత్యకు సహకరించిన మల్లేశం, రాజు, సిద్దయ్య, రమేష్ అంపైలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ రేణుక తెలిపారు. 24 గంటల వ్యవధిలో కేసును ఛేదించి అల్లదుర్గం ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి సిబ్బందిని సిఐ రేణుక అభినందించారు. మేము వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా, పరిశోధనలో భాగంగా నిన్న వెంటనే అల్లాదుర్గం యొక్క పోలీస్ వారి యొక్క ఇమీడియట్ యాక్షన్ వల్ల, అలాగే టేక్మాల్ పోలీస్ ఒక టీం ఫామ్ చేసి ఇమీడియట్ యాక్షన్ చేసి వితిన్ 24 అవర్స్లో ఆ నేరం ఎవరు చేశారనేది తెలుసుకొని ముస్లాపూర్ గ్రామంకి, ఈ బేతయ్య ముస్లాపూర్ గ్రామం చెందిన ఆయన, అదే గ్రామంకు చెందిన ఆయన ఈ మధ్యలోనే కొద్దిగా ఊర్లో గొడవ జరగడం వల్ల గడిపెద్దపూర్ పోయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర గొర్రెల మేపుతూ జీవిస్తున్నాడు. ఈ వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఎవరైతే పోచయ్య చంపినాడో, బేతయ్యను చంపింది పోచయ్య, సేమ్ అదే కులస్తులు, అదే ఇంటి పేరు, వాళ్ళు ఒకటే ఊరు ముస్లాపూర్ గ్రామమే. ఈ పోచయ్య ఏం చేసిందంటే అక్కడ ఉన్నాడు గొర్రెలు మేపుతున్న తీరు కానీ మధ్యాహ్నం అయినా తెలుసుకొని మల్లేశంతో తెలుసుకొని తన దగ్గర ఉన్న పందులు చంపే ఒక గొడ్డెలు ఉంది, ఆ గొడ్డెలు తీసుకుపోయి అక్కడే చంపేసి వెంటనే ఆయన ఆ ఏదైతే చంపిన ఆయుధాలు ఉన్నాయో చెరువులో, ముస్లాపూర్ గ్రామానికి వచ్చి చెరువులో వచ్చి కడిగేసి వాటిని దాచడం జరిగింది. పటాన్చెరు పట్టణంలోని బస్టాప్లో నిన్న సాయంత్రం 2 చిన్న పిల్లల్ని వదిలి వెళ్లిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు, ఒక బాబు, పాప మాటలు కూడా సరిగా రాని ఈ పిల్లల ఆచూకీ కోసం ఎదురు చూసిన స్వీపర్ ఎవరూ రాకపోవడంతో అక్కున చేర్చుకుని పిల్లల్ని తన దగ్గర ఉంచుకుంది. విషయం తెలిసిన మీడియా పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లల తల్లిదండ్రుల ఆచూకీ కోసం అప్పచెప్పింది. పోలీసులు ఐసీడీఎస్ అధికారులను సంప్రదించి వారికి పిల్లల్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ పిల్లలను గుర్తించిన వారు పటాన్చెరు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించండి. సమయంలో నాకు బీఆర్కే న్యూస్ ప్రతినిధి ఇచ్చిన సమాచారం ప్రకారం బస్ స్టాండ్లో ఒక 1.5 year బాబు మరియు ఒక 7 to 8 months పాప అపాయింట్మెంట్గా ఉన్నారని చెప్పి తెలిసింది. మా బీట్ కానిస్టేబుల్ పంపించి విచారించగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిన్ననే బస్ స్టాండ్లో వాళ్ళని వదిలేసినట్టుగా వాళ్ళని గమనించి బస్ స్టాండ్లో పనిచేసే ఆయామలు వాళ్ళను రాత్రి వాళ్ళ కష్టంలో పెట్టుకొని తల్లిదండ్రుల గురించి విచారించగా ఏ సమాచారం తెలియకపోగా ఆ సమాచారం మాకు తెలిసిన తర్వాత మేము పిల్లల్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేసి వాళ్ళ తల్లిదండ్రుల గురించి వెతకడం జరుగుతుంది. ప్లస్ ఈ పిల్లల్ని కూడా సిడబ్ల్యూసీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీ టీవీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట మండలంలో జాటో తండాకు చెందిన వికలాంగురాలైన రామాదేవిని దారుణంగా హత్య చేసిన వ్యక్తులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం చివ్వెంల మండలం గుంపంల గ్రామంలో హత్యకు గురైన రామాదేవి మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసి సంఘం నేతలతో కలిసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడారు.
సూర్యాపేట మండలంలో జరిగిన వికలాంగురాలి హత్య ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి హత్యకు కారణమైన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేసేలా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయాలని, రాష్ట్రంలో వికలాంగుల మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంటిముట్టినట్లు వ్యవహరించడం దురదృష్టకరమని, జిల్లాలో వికలాంగురాలి హత్య జరిగితే జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ స్పందించకపోవడం దురదృష్టకరమని, రాష్ట్రంలో సకలాంగుల మహిళలపై అత్యాచారాలు జరిగితేనే ఎన్కౌంటర్లు చేసే సకలాంగుల ప్రభుత్వాలు వికలాంగుల మహిళల హత్యలు జరిగినా అంటిముట్టినట్లు వ్యవహరించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగురాలు రమాదేవి హత్యకు కారకులైన వారిని శిక్షించేంత వరకు, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేసేంత వరకు తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు గుగుల శేఖర్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకుడు వడ్డేపల్లి విజయ్ కుమార్, సంఘం జిల్లా యువజన విభాగం నాయకుడు గుంటూరు శివకుమార్, జిల్లా నాయకుడు మంచాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట మండల పరిధిలో జాటో తండాకు సంబంధించినటువంటి మా వికలాంగురాలైనటువంటి రమాదేవిని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మహిళల మీద రోజు రోజుకు అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతుంటే నేటి వరకు కూడా ప్రభుత్వం అనేటటువంటిది అంటిముట్టినట్లు వ్యవహరించడం అనేటటువంటిది ఒక దురదృష్టకరం. ఇక్కడ ఒక వికలాంగురాలు హత్య జరిగితే నేటి వరకు కూడా హత్యకు సంబంధించినటువంటి వ్యక్తి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా, ఎందుకంటే ఒక వికలాంగురాలని హత్య చేయడం అంటే అంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయి. ఈ రోజు రాష్ట్ర రాజధాని కేంద్రంలో మొన్న మధ్య కాలంలోనే ఒక అంధ వికలాంగురాలు బాలిక 8 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగింది. 2 కళ్ళు కానటువంటి ఒక అంధ వికలాంగురాల మీద. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. దయచేసి ముఖ్యమంత్రి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప మేధావి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. బంగారు తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధుడు ఆయన. ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ఆయన ప్రజల్ని ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి, రియల్ ఎస్టేట్ జిల్లా కోశాధికారి పాల సైతులు, పట్టణ ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, విజయ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొత్తపల్లి జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో తప్పించిన గొప్ప మేధావి జయశంకర్ సారు తన రచనల ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మన జాతిపిత జయశంకర్ సార్. జయశంకర్ సార్ ప్రజల్లో చైతన్యం పరిచి దగాపడ్డ ఆంధ్ర పాలకుల చేతుల్లో తెలంగాణను నీళ్లు, నియామకాల నిధులను దగాపడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు చైతన్యపరిచి ఉద్యమ స్ఫూర్తిగా నిలిచి అందరికీ చైతన్యం కల్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి గొప్ప మేధావి మన జయశంకర్ సార్ అనే సందర్భంగా తెలుసుకుంటున్నాం. నేటి తరం యువకులు అందరూ కూడా జయశంకర్ సార్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని, జయశంకర్ సార్ యొక్క నేటి ప్రపంచం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలందరూ కూడా మర్చిపోకుండా ఆయన యొక్క ఆశయ సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల నిమికల్లో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ధారా పాండయ్య, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సబ్బవరం మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలు, ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించిన సిడిపిఓ లలితా కుమారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ చేయడం అవివేకం, వైసీపీ విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు. విజయవాడ గాంధీజీ మున్సిపల్ కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో చేనేత వస్త్రధారణ పోటీలు, గెలుపొందిన వారికి బహుమతులు అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.